హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టైంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారు చేసినటువంటి అక్రమాల గురించి కానీ వారు చేసినటువంటి దందాల గురించి కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఒకటి తర్వాత ఒకటి వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు రోజా వంతు వచ్చిందంటూ ఒక వార్త అయితే నెట్టింట చక్కర్లు కొడుతుంది. సో మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అసలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో ఇప్పుడు అధికారులు ఒకటి తర్వాత ఒకటి వెలికి తీస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం చూసాం గతంలో కొంతమందికి ఆల్రెడీ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారని వార్త వినిపించింది. ఇప్పుడు రోజా వంతు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మరి దాన్ని ఏ కోణంలో చూడొచ్చు, ఇది ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో అవకతవకలో అవినీతో అక్రమాలో దానికి మనం సరైన పేరు పెట్టలేమనుకోండి. ఒకవేళ మీరు అన్నట్టు ఆయా శాఖాపరమైన ఒక్కొక్కరుగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు లేదంటే ఇక్కడ ఏదైనా తేడాలు వచ్చాయి, ఇక్కడ ఇది జరిగింది అనుకున్నప్పుడు వాళ్ళకి లేదా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటే కక్ష సాధింపు అక్రమంగా అరెస్టులు చేయబోవడానికి ప్రయత్నిస్తున్నారన్నట్టుగా ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ పెద్దిరెడ్డి గారు అయితేనేమి, జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు అయితేనేమి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి అగ్రిగోల్డ్ భూములు అంబాపురం సంబంధించి నడుస్తుంది. ఇప్పుడు రోజా గారు వంతు ఏంటి, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం గతంలో పెట్టింది. సో యువతలో స్పోర్టినెస్ పెంచడానికో లేదంటే ఒకరికొకరు కలిసి ఉండేలాగానో లేదంటే ఒక ప్రోగ్రామ్ లాగా ఒక సరదాగా ఇప్పుడు చూసండి ఆగస్టు 15కి ఎట్లాగైతే గేమ్స్ పెట్టి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతారో అలా అనుకున్నా మొత్తానికి. సో దానికి సంబంధించిన స్కామ్ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈవిడితో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారి పేరు కూడా ఇందులో వినిపిస్తుంది. ఒకటి మాజీ మంత్రి రోజా గారు, రెండోది మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణదాస్ గారి పేరు వినిపిస్తుంది. వీళ్ళిద్దరితో పాటు యూత్ వింగ్కి స్పోర్ట్స్కి చైర్మన్గా చేశారు. ఆయన పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అంటే వీళ్ళు ఏదైతే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి పెట్టిన ఖర్చు ఉందో ఆ ఖర్చుని పావలాకి 10 రూపాయలుగా చూపించారట. పావలా ఖర్చు అయితే ఒక 3 రూపాయలు అయింది, 5 రూపాయలు అయింది అన్నట్టుగా చూపించారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నేను మళ్ళీ అదే సందర్భం వచ్చింది కాబట్టి నాకు వ్యంగ్యంగా అనుకోకపోతే మాట చెప్తాను. వీలైన పాపం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకం లేదు, ఒక ఇది లేదు. సో ఇలాంటి దగ్గర వాళ్ళు ఏదో మిగిల్చుకోవాలి కదా మంత్రులు. మిగిల్చుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కే డబ్బులా ఖర్చు పెడతారు రోజా గారు కానీ కృష్ణదాస్ గారు కానీ. సో అందుకే చేశారేమో పాపం, వాళ్ళని అనడానికి కూడా తప్పులేదు. అంటే నాకు అలా అనిపిస్తుంది. సో ఆ కిట్ల వ్యవహారంలో ఏదో జరిగింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా బైజూస్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైఅప్ కూర్చుకుంది. వాళ్ళు ఏదో ట్యాబ్లు ఏవో ఇచ్చారు చూడండి, కొంతమందికి ఇచ్చారు, మిగతావి బైజూస్ వాళ్ళకి వీళ్ళు పే చేయాల్సిన పేమెంట్ ఆగిపోయిందని వాళ్ళు ఆ ట్యాబ్లు అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోవడం ఏం చేశారు, టీచర్స్కే ఆర్డర్స్ పాస్ చేశారు. ఆయన పేరు ప్రవీణ్ ప్రకాష్ అని ఉండేవాడు, ఆయన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన బాగా ఎక్కువ చేశారు. ఎట్లా అంటే మీరే స్మార్ట్ ఫోన్లో యాప్ వేసుకోవాలి, మీరే అన్నీ చేయాలి, మీరే ఫోన్ ద్వారా నాకు అన్నీ పంపించాలి, అది చేయాలి, ఇది చేయాలి, బొబ్బో ఆయన చాలా హడావిడి చేశారు. ఆయన రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా. ఎవరి దానికి భయం ఉంటుంది, ఎవరు చేసిన తప్పుకి వాళ్ళకి తెలియకుండా లోపల భయం స్టార్ట్ అవుద్ది. సో అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పక్కన పెడితే ఇప్పుడు ఈయన ఏదైతే ఉందో ఆ బైజూస్ వాళ్ళు ఎలాగైతే ట్యాబులు అది బైజూస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. సో అక్కడ ఏదో టైఅప్ అవి మెల్లమెల్లగా బయటకు వస్తాయి. అవకతవకలో సంథింగ్ ఆమ్యామ్యాలో ఏవో ఒకటి. సో ఇప్పుడు కూడా ఈ కిట్లు ఏవైతే క్రికెట్ కిట్ కానీ వాలీబాల్ కిట్, షటిల్ కిట్ ఇవన్నీ పర్టికులర్ అక్కడే ఎందుకు కొనాలి, ఎక్కడైనా కొనవచ్చు కదా. వాళ్ళ దగ్గర కొనాలంటే వాళ్ళకి వీళ్ళకి పర్సంటేజ్ కమిషన్ ఏదో ఉంటుంది. సరే ఒక క్రికెట్ బ్యాటు, మంచి బ్యాటు ఒక 5,000 6,000 అనుకుందాం మినిమం స్టార్టింగ్ స్టేజ్. అఫ్కోర్స్ 15,000 30,000 50,000 కూడా ఉన్నాయి, లేవు అనట్లేదు. ఒక సామాన్యుడు ఆడుకునే బ్యాట్ అయితే 5 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. సో దాన్ని అటువంటి సామాన్యుడు బ్యాట్నే 20,000 ఒక్కొక్క బ్యాట్ అని చూపించాను అనుకోండి, ఒక్కొక్క బ్యాట్ మీద ఎంత మిగులుతుంది? 15,000. అంటే నేను ఊహకి ఎక్స్పెక్టేషన్గా చెప్తున్నాను ఇది. అంటే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జోగి రమేష్ గారు మొన్న వాళ్ళ అబ్బాయిది కూడా ఇష్యూ ఏంటి, రాజీవ్ గారిది
అంబాపురం ల్యాండ్లు ఏదైతే ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేయబడిందో అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి దాన్ని వీళ్ళు ఇంకొకరికి ఎలా అమ్మేస్తారు? కేసు రన్ అవుతుంది దాన్ని. ఏసీబీ వాళ్ళు అది రైట్స్ చేసిన విషయంలో అది తెల్లమైందంట. ఆల్రెడీ కేసు నడుస్తుంది అంటే మేబీ ఇలా అనుకుని ఉంటారు వాళ్ళు, ఏం కేసు అయినా మందే కదా, ఏం కాదు, మందే గవర్నమెంట్, నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, మందే ప్రభుత్వం, మనల్ని ఎవరు ఆపేది అనే ఫీలింగ్లో మేబీ మీకెందుకు మేము చూసుకుంటే కదా, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే కదా, మీరు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు ఎవరికి ఒప్పించి కొనిపించారు, వాళ్ళు కూడా కొనుక్కున్నారు. కేసు రన్ అవుతాన్ని మీరు ఎలా కొనుక్కుంటారు? ఇప్పుడు అది కదా. A1గా రాజీవ్ గారిని, A2గా వాళ్ళ బ్రదరు వెంకటేశ్వర్ లేదా ఆయన పేరు బాబాయ్, అదే రాజీవ్ బాబాయ్ అంటే జోగి రమేష్ గారి సోదరుడే కదా, సో ఆయన పేరు A2గా. మిగతా A3 A4 కూడా వీళ్ళందరూ ఎవరున్నారు? అక్కడ ఉండే తహసీల్దారు, అక్కడ ఉండే సర్వేయరు, అక్కడ ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎవరో సంథింగ్ ఎక్సెట్రా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కలిసి కుమ్మక్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ, ఆ ఉద్యోగులు కూడా మేబీ టైఅప్ అయ్యారేమో, ఎవరికి తెలుసు. వాళ్ళతో పాటు వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఒకవేళ వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక్కొక్కటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా కక్ష సాధింపు అనేస్తారు సింపుల్గా. చర్యలు తీసుకోకపోతే ఏమంటారు, మేము నిఖార్సుగా ఉన్నాం, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి జనాల్లో ఫ్రీగా తిరుగుతున్నాం అంటారు. ఏది కరెక్ట్ అంటారు? చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంట, చర్యలు తీసుకోకపోతే ఇలా మాట్లాడుతున్నాను. పోనీ ఒకవేళ వీడిని అరెస్ట్ చేయకపోతే వీడిని చూసి మరో 10 మంది తయారవుతారుగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి అంశం మీద కూడా ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, చాలా ఫిర్యాదులు వచ్చాయట. సార్ నా దగ్గర అక్కడ 4 కోట్ల స్థలం, నీకు 20 లక్షలు ఇస్తానమ్మా రాసి అని బలవంతం చేస్తున్నారు అని ఒక ఆవిడ వచ్చింది. ఇంకో ఆవిడ వచ్చింది, సార్ నాకు నా ఇల్లు ఉంది, నా ఇల్లుని తీసుకున్నారు సార్. ఇంకో ఆయన వచ్చాడు, సార్ నా పాతబడిన థియేటర్ ఉంది, ఆ థియేటర్ పార్టీ ఆఫీస్ కింద తీసుకున్నారు సార్. ఇలాగే రకరకాలుగా వీళ్ళందరూ వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత వీళ్ళు చర్యలు తీసుకుంటే ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కావాలని టార్గెట్ చేశారు, లోకేష్ గారు రెడ్ బుక్ అంశం తెర మీదకి వస్తుంది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్ నడుస్తోంది, కడిగిన ముత్యం తిరిగి వస్తాం, న్యాయమే గెలుస్తుందని పిడికిలు బిగించి చెప్తున్నారు. ఏది కరెక్ట్? అంటే జనాల్ని మభ్య పెట్టడానికి. బట్ స్థానికంగా ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది కదా ఎవడేం చేశాడని. వీళ్ళు ఎన్ని గేమ్లు ఆడినా, ఎంతమంది ఒక 20 సోషల్ మీడియా ఛానల్ కొనేసి, ఒక 10 శాటిలైట్ ఛానల్ కొనేసి వాళ్ళ గురించి డబ్బా కొట్టుకున్నా తెలిసిపోద్ది కదా. స్థానిక బలం ఏదైనా స్థానిక బలమే, స్థానికంగా బలం లేకపోతే ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది కదా, వీళ్ళు అలా చేశారా, ఇది అక్కడ కబ్జా చేశారా, ఇక్కడికి తీసుకున్నారా. సో ఇప్పుడు రోజా గారి అంశము ఆల్రెడీ ఆవిడకి తిరుపతి దర్శనం టికెట్ల అంశం మీద ఉంది, ఎంతవరకు వాస్తవమో తెలియదు పాపం. ఆల్రెడీ ఆవిడ ఒక 20 కార్లతో వెళ్ళేది, 10 కార్లతో వెళ్ళేది, దీనివల్ల ఎంత ఇబ్బంది అయ్యేది అన్నట్టు కూడా విమర్శలు ఉన్నాయి. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కూడా పేక చుట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆవిడ మరోవైపు చెన్నైలోనే ఉంటున్నారు, ఇక్కడికి రావట్లేదు అన్న వార్తలు కూడా వస్తుంది. ఏమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఏగవాళ్ళన విమర్శించే సోకాళ్ళు మంత్రులందరూ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు అసలు స్క్రీన్ మీదకి రావట్లేదు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టట్లేదు. నెక్స్ట్ నేనే డిసైడ్ అవుతున్నారా ఏంటి? ఇంక అధికారులు థరోగా ట్రాన్స్పరెంట్గా చేస్తే వాట్ అని ఇంకా బయటకు వస్తాయి. చూద్దాం మరి ఇంకా ఇలాంటివి ఎన్ని స్కాములు బయటకు వస్తాయో అట్లా మనం చూస్తూ లెక్క పెట్టుకోవడం తప్ప ఏం చేయలేం. థ్యాంక్ యూ సార్.